కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నేడే మున్సిపల్ తీర్పట. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ షురు. తొలుత పోర్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపట. 123 కేంద్రాల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లట. 3 అంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘాట. తేలనున్న 12,944 అభ్యర్థుల భవిష్యత్వమట. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. పార్టీ గుర్తులపై జరిగిన ఈ పోరులో విజయం ఎవరిదో, పరాజయం ఎవరిదో నేడు తేలిపోతుంది. ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటల నుంచి 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈసారి బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు జరగడంతో ఫలితాలు వెలువడడం కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓట్ల లెక్కింపుకు అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతతో పాటు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్లు కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. మొదట పోర్టల్ బ్యాలెట్ ఓట్లను, అనంతరం సాధారణ ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్ పత్రాలను 25 ఓట్ల చప్పున బండిల్గా కట్టి వార్డుల వారీగా లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఫలితాలను కౌంటింగ్ కేంద్రాల వద్దే రాజకీయ పార్టీలు మీడియాకు చేసేలా ఏర్పాట్లు చేశారు. గెలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు సర్టిఫికెట్లు అందించనున్నారు. ఓట్ల లెక్కింపును పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించారు. అవసరమైతే రాష్ట్ర ఎన్నికల అధికారులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోనున్నారట. చాలా ఉత్కంఠ, చాలా గందరగోళం నడుమ ఈ ఎన్నికలు జరిగినట్టుగా కనపడతా ఉంది. సో ఈ ఓట్ల లెక్కింపులో ఎవరి స్థానం ఎట్లా ఉండబోతుంది అనేది తేలబోతా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు 3 పార్టీలు కామన్గానే 3 పార్టీలు కూడా మేము గెలుస్తాం, మేమే గెలవబోతున్నాం అనే కాడికి ఆ ధీమా వ్యక్తం చేసినప్పటికీ సో ప్రజా తీర్పు అనేది చాలా కీలకం కాబోతా ఉంది. సో కొంత ఇందులో రాజకీయ ప్రలోభాలు అవ్వచ్చు, లేదా అధికార దుర్వినియోగం అవ్వచ్చు, ఎంతో కొంత ఉండే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజల తీర్పుతో పాటు ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి చూడాలి ఈ ఎన్నిక ఎట్లా ఉండబోతా ఉంది. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఈ బీజేపీ కూడా చాలా విస్తృతంగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనపడుతుంది. కొన్ని ఏరియాస్లో బండి సంజయ్, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, వీళ్ళందరూ